అస్సలాముఅలైకుం. హాయ్ హలో అందరికీ. రెసిపీ కిచిడి. టమాటా, ఆనియన్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా గీజర్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఇలా 1 కప్ ఆయిల్, స్మాల్ కప్ ఆయిల్ వేసి దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, బిర్యానీ ఆకు మొత్తం వేసి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఇందులో వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ వేసాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా రోస్ట్ చేసుకోవాలి. పచ్చి వాసన వెళ్ళే వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇది పచ్చి వాసన వెళ్ళిన తర్వాత పచ్చిమిరపకాయలు ఇలా నేను 8 మిరపకాయలు తీసుకున్నాను. 8 మిరపకాయలు వేసిన తర్వాత టమాటాలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. బాగా మిక్స్ చేసి పుదీనా కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. ఇలాగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేయాలి. వేసిన తర్వాత కారం కూడా 1/2 టేబుల్ స్పూన్ ఇలా వేసుకోవాలి. తర్వాత ఉప్పు రుచికి తగినంత నేను ఇలా వేసాను. తర్వాత వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం రైస్ ఎంత తీసుకుంటామో దానికి డబుల్గా వాటర్ తీసుకోవాలి. ఇలా బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఇలా మూత పెట్టేయాలి. మూత పెట్టేసి వాటర్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం రైస్ కడిగి పెట్టుకున్నాం కదా ఆ రైస్ని ఇందులో వేసుకోవాలి. వాటర్ వేయకుండా రైస్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా రైస్ వేసుకొని ఇలా కలిపి ఒకసారి ఇలా కలుపుకొని క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసేసి ఇలా కలిపిన తర్వాత 30 మినిట్స్ అలా వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఇలా మూత తీసిన తర్వాత ఇలా వాటర్ మొత్తం ఇంకిపోతుంది. తర్వాత ఇందులో నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి ఇలా పైన ఇలా వేసుకోవాలి. నేను ఇలా 2 టేబుల్ స్పూన్ నెయ్యి ఇలా పైన అప్లై చేశాను. ఇలా చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఇలా పైన ఇలా గార్నిష్ చేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. పైన వేసి మంచిగా వేసేసి మొత్తం మూత పెట్టేయాలి. మూత పెట్టేసి తర్వాత ఒక 15 మినిట్స్ అలా దమ్ చేయాలి. దమ్ చేసేసామనుకోండి ఎంతో టేస్టీ అయినా కిచిడి రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి.